ఇలాంటి స్థితిలో ఆ జీవి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో భార్యాపుత్రాదులందరూ కూడా తనను చూసి, లేకపోతే తన బంధువులందరూ తన చుట్టుపక్కల ఉన్నప్పుడు తనను చూసి వికారముగా చూస్తున్నప్పుడు ఆ కాస్త పిడికెడు అన్నం కోసము ఒక శునకము వలె తన జీవితాన్ని, తన యొక్క అభిమానాన్ని చంపుకుని బ్రతకవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదంతా కేవలం ఎందుకని? తను చేసినటువంటి పూర్వార్జితమైనటువంటి దుష్కృత కర్మఫలము. అలాంటి జీవి ఒక జాగ్రత్తగా గమనించండి, ఎంత అద్భుతమైనటువంటి శ్లోకమో ఇది. వాయు గమతోత్తార కఫ సమృద్ధ నాడిక కాశశ్వాస కృతాయాస కంఠే ఘరఘరాయతే. ఆ జీవి యొక్క ఆ వాయువు అంత్యకాలంలో బయటికి వెళ్ళిపోతోంది. ఆ వెళ్ళిపోయేటువంటి సమయంలో శ్లేష్మము, కఫము శరీరాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో కంఠము గద్గదాయుక్తమై కంఠము యందు దగ్గు ఆవరించి గొంతుక నుంచి ఒక గొరక బయటికి వచ్చేటువంటి బాధని అనుభవించే సమయంలో శయానః పరిశోచద్భిః పరివీత స్వబంధుభిః వాచ్యమానోపి నబ్రూతే కాలపాశవశంగతః. అలాంటి స్థితిలో తన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరూ కూడా తనను చూసి ఏడుస్తున్నప్పుడు ఆ జీవి పైకి వెళ్తాడు. చూశారా? ఆ జీవి గమనిస్తాడు, వీడిలో నాటకంగా ఏడుస్తున్న వాళ్ళెవరు, నిజంగా ఏడుస్తున్న వాళ్ళెవరు అని గమనిస్తాడు. ఆ మృత్యువు, ఆ గొరక శబ్దం వచ్చిన పిదప ఆ మృత్యువు ఆ జీవిని పైకి తీసుకెళ్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు ఈ వ్యక్తి. ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మా జితేంద్రియ మ్రియతే రుదతాం స్వేష మురువేదనయాస్తథీ. ఇంద్రియాపేక్ష, తన ఆలోచనల యొక్క స్వార్థము కానీ, తానే సర్వస్వము అనుకునేటువంటి ఒక అపప్రదలో జీవించినటువంటి ఒక వ్యక్తి వీటిని జయించలేనటువంటి ఒక స్థితిలో తన స్మృతి పదాన్ని కోల్పోయి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏడ్చుచుండగా ప్రాణాన్ని విడిచి వెళతాడు. పాపికి జీవము అధోభాగము నుంచి వెళుతుంది అని శాస్త్రం చెప్తుంది. అందుకనే జీవి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అంటే, ఎవరిని యాచించని స్థితిలో అనాయాచేన జీవితం వినా దైన్యేన మరణం దేహాంతం తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. అమ్మవారి యందు అర్చన చేస్తూ, అమ్మవారి యొక్క ఉపాసనను చేస్తూ ఎంతోమంది మనల్ని బాధిస్తారు. అది వారి యొక్క నైజం. అది వారందరూ బాగుండాలని మనం కోరుకోవాలి. వారు ఎలా ఉన్నా ఇతరులందరూ బాగుండాలి. ఎందుకని? వాళ్ళ నైజాన్ని వాళ్ళు మార్చుకోలేరు. వాళ్ళు మారినంత మాత్రాన మనం మన నైజాన్ని మార్చుకోకూడదు. మనం నిర్మలంగానే ఉండాలి. ఆ అమ్మవారి పాదసేవలో మనస్సును రంజింప చేసుకోవాలి. అమ్మవారి పాదసేవలో మనస్సును మనం లగ్నం చెయ్యాలి. అలా చేస్తూ ఈ ప్రాణం అమ్మవారి పాదముల యందు లీనమైపోవాలి. దేహాంతం తవ సాయుధ్యం. ఈ దేహం అమ్మవారి పాదముల యందు పడిపోవాలి, వాలిపోవాలి. ఆ జీవి అమ్మలో లీనమైపోవాలి. మళ్ళీ పునర్జన్మ రాకూడదు. ఇంకా ఎవరిని అడగకూడదు. ఎవరు మనల్ని చూసి భిన్నంగా భావించరాదు. అలా మనం అనాయాచేన జీవితం వినా దైన్యేన మరణం దేహాంతం తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. ఇది కోరుకుంటే చాలు భగవంతుణ్ణి. ఇంత నిస్వార్థంగా ఉండి అమ్మవారి పాదముల యందు మనస్సు లగ్నం చేసి సర్వే జనాః సుఖినో భవంతు అనుకుంటూ ఆ ఒక్క చింతనతోటి, సచ్చింతనతోటి మనం ఉంటూ, మనం బాధ పెట్టేవాళ్ళు కూడా బాగుండాలని కోరుకున్నాం అనుకోండి, మనల్ని భగవంతుడు చూస్తాడు. అలా ఏ విషయ వస్తువు వాసన యందు కూడా మనస్సు లగ్నం చెయ్యకుండా స్వార్థరహితంగా అమ్మవారి పాదసేవలో మనస్సు లీనమై అమ్మవారి పాదముల యందు మనస్సు శరీరము లీనమైపోతే ఇంక ఈ జన్మకి కావలసిందేముంటుంది? ఇంత నరకయాత్రను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా.
వస్తారు, వెళ్తారు. మనుషులు ఈ జీవిలో ఈ ఈ భూమి మీద ఏదీ శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఒక సత్కర్మను ఆచరించామా, ఒకళ్ళ మంచి కోరుకున్నామా, ఒక మంచి పని చేశామా, ఇంత జీవితాన్ని మనం అంత ఆనందంగా గడపగలిగితే అంతకన్నా ఏం కావాలి మనకి? ఇక్కడ అంటూ ఒక మాట అంటారు స్వామివారు, తస్మిన్నం తత్క్షణే తార్ఘ్య దైవీ దృష్టి ప్రజాయతే ఏకీభోగం జగత్సస్వరం నకిచిద్వక్తుమర్హతి అంటారు ఆయన. గరుత్మంత, ఓ గరుడుడా, ఆ వ్యక్తి ఆ మృతి చెందినటువంటి సమయంలో ఒక దివ్య జ్ఞానం అతనిలో ఉదయిస్తుంది. అతనికి భూమి ఆకాశము అంటే ఇహలోకము పరలోకం అనేటువంటివి రెండూ కూడా ఒక విధంగానే కనపడటం ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం అయ్యా అని చెప్తున్నారు ఆయన. ఇలాంటి సమయంలో ఆ స్మృతి తప్పి మనిషి ఎప్పుడైతే ప్రాణాన్ని వదులుతాడో ఆ సమయంలో యమభట్టులు ఆ ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వస్తారట. కొంత ప్రయత్నం చేస్తారట. ఆ యమభటులు ఆ ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి కొంత ప్రయత్నం చేస్తారట. ఆ ప్రాణాన్ని తీసుకువెళ్ళే సమయంలో ఆ జీవి ఎంత నరకయాతన అనుభవిస్తుంది అంటే, ఇవన్నీ ఎవరికి అంటే పాపకర్మలను ఆచరించిన వాళ్ళకి. మరి సత్కర్మలను ఆచరించిన వాళ్ళకి ఇవన్నీ చెప్పబడలేదు. ఇది నేను చూసి భయపడాలా, సత్కర్మలను ఆచరించి సుఖపడాలా, నేను ఆలోచించుకోవాలి. ఎలా ఉంటుందంటేట, శతవృశ్చిక దష్టస్య యా పీడా సానుభూయతే అంటున్నారు ఇక్కడ. ఆ ప్రాణాన్ని ఆ జీవిలో నుంచి బయటికి యమభటులు తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు 100 మండ్రగబ్బలు 100 తేళ్లు కుట్టినటువంటి బాధ కలుగుతుందట ఆ జీవికి. ఆలోచించండి. అలా బాధ కలిగేటువంటి ఆ వ్యక్తి ఆ ప్రాణం ఆ విలవిల్లాడేటువంటి ఆ స్థితిలో నోట్లో నుంచి చొంగ కారుస్తాడట, నొరగ కారుస్తాడట అతను. అలా ఆ వాడు పాపాత్ముడయ్యనేలా అక్కడ ఏం చెప్తున్నానంటే, అధోద్వారేణ గచ్చంతి పాపినాం ప్రాణవాయవ. వాడు పాపాత్ముడు అనుకోండి, ఆ పాపమంతా కూడా అధోద్వారం నుంచి బయటికి వెళుతుందట, వాడి ప్రాణం అలా బయటికి వెళ్ళిపోతుందట వాడికి. అక్కడ ఉండేటువంటి ఆ యమభటులు ఎలా ఉంటారంటేట, వారి వర్ణన చేస్తున్నారు ఇక్కడ గరుడ పురాణంలో. యమదూతౌ తదాప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ పాశదండ ధరౌ నగ్నౌ దంతై కటకటాక్షయిత ఊర్ధ్వకేశౌ కాకకృష్ణౌ వక్రతుండౌ నఖాయుధౌ స దృష్ట్వాత్రస్థ హృదయ శక్రున్మూత్రం విముంచతి. భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వారు, క్రూరమైనటువంటి చూపులు కలిగినటువంటి వారు, యమపాసమనే దండాన్ని ధరించినటువంటి వారు, దిగంబరులు, పండ్లు కటకటా కొరుకుతూ ఉండేటువంటి వారు, నల్లని కాకివలే నల్లని ఆకారములు కలిగినటువంటి వారు, గోళ్ళు ఆయుధములుగా కలిగినటువంటి వారు, యమదూతలు అచ్చటికి వచ్చి ఆ భయమును పొందినటువంటి మనస్సు కలవాడై వారిని చూసినటువంటి ఆ పరిస్థితిలో అలా వారిని చూడగానే వీడికి భయభ్రాంతులు కలిగిపోతాయి. ఈ జీవికి ప్రాణాన్ని వదులుతాడు కదా, ఆ సమయంలో తెలియకుండా మలమూత్రాదుల్ని అతను విసర్జిస్తాడయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. ఆ జీవి ఎలా ఉంటుందిట, ఇప్పుడు ఆ యమభటులు వచ్చి ఆ జీవిని బయటికి తీసుకువెళ్తున్నారు. ఆ జీవి ఎలా ఉంటుందిట అంటే, అంగుష్టమాత్ర. ఆ జీవి దుఃఖిస్తున్నప్పుడు అతనిలో వచ్చేటువంటి ఆ జీవి ఎంత ఉంటాడంటే, అంగుష్ట ప్రమాణమైనటువంటి ఆ జీవి శరీరం నుంచి బయట వేరు చేయబడుతున్నాడు ఆ యమభటుల చేత. ఇంత నరకయాతన పెడుతున్నారు ఆ జీవిని బయటికి తీసుకురావడానికి. నేను రాను అనేటువంటి మమకారం అక్కడ. ఎందుకు ఇదంతా అంటే, స్వార్థపూరిత చర్య, నమ్మిన వారిని మోసము చేయడం అనేటువంటి చర్య, నా బాధ్యతను నిర్వర్తించలేనటువంటి చర్య, సర్వము నాదే నాకే అనేటువంటి ఒక ఆలోచన సరళి, నమ్మిన వారిని వంచడం అనేటువంటి దుశ్చర్య, చాలా హీనమైనటువంటి చర్యలు మానవుడు చేస్తూ చేజేతులా ఇంతటి నరకప్రాయమైనటువంటి జీవితాన్ని సంపాదిస్తున్నాడు. ఆహా, కాస్త మంచితనము, నిబద్ధత, ఒక ఆలోచన సరళి, ఒక సంస్కారము, ఇంగితము, ఇవి కదా మనిషిని నడిపించేటువంటివి.